వచ్చేటప్పటికి 60,000 కోట్లు అయినాయి అని కదా లెక్క. 62,000 కోట్లు అంత అయినాయి టోటల్గా. ఈ 62,000 కోట్లు ఒక పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఏడాది 45,000 కోట్లు మిగిలినాయిగా వీళ్ళకి. ఏమిచ్చారని నవరత్నాలు మునిగిపోయినాయి. నవరత్నాలు ఏ ఒక్కటి ఇవ్వాల. పెన్షన్ కాకుండా నవరత్నాలు. అప్పుడు పెన్షన్ అనేది సపరేట్ కదా. ఇప్పుడు ఏడాదికి 250 రూపాయలు పెంచుకెళ్ళడం అనేటట్టు నవరత్నాలు అన్నటువంటిది నడిచింది. ఇప్పుడు సూపర్ 6లో ఏమి ఇచ్చారు వీళ్ళు? పెన్షన్ సూపర్ 6 కాదు, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సూపర్ 6లో ఇచ్చింది ఒకే ఒక్కటి గ్యాస్ బండ. అది కూడా ఏడాదిలో ఒక బండే ఇచ్చారు. అక్కడ కూడా 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 45,000 కోట్లు ఒక ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే వీళ్ళు 850 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పథకం మీద, ఆ పథకాల మీద, సంక్షేమ పథకాల మీద. పెన్షన్ తీసేయండి, వీళ్ళది పెన్షన్ వాళ్ళది పెన్షన్ కూడా పక్కన పెట్టేయండి. సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలలో వీళ్ళు చేసుకొచ్చినటువంటిది ఇది, వాళ్ళు చేసుకొచ్చింది అది. అంటే అంత డబ్బులు మిగిలినాయి. ఏం చేస్తున్నట్టు ఆ డబ్బులు? పోనీ అప్పు చేశాడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అప్పు ఏమైనా తక్కువ చేశారా? జగన్మోహన్ రెడ్డి అప్పులకి రెట్టింపు అప్పులు చేశారు వీళ్ళు. దాదాపు 80,000 కోట్లు ఏమో అప్పులు చేశారు ఇప్పటికి. మరి ఏమైపోతున్నట్టు ఈ డబ్బులన్నీ? అమరావతి